బాగున్నారా బాబు? బాగున్నారా జహాపన? బాగున్నాను. అమర్ కూడా వచ్చుంటే బాగుండేది. ఆయన బయటికి వెళ్లారు. అక్క ఫోన్ చేసేసరికి నేనే వచ్చేసాను. ఓ ఇట్స్ ఓకే. రాధిక, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, పదండి వెళ్దాం. శుభమా అని పూజ మొదలు పెట్టడానికి వెళ్తుంటే ఇప్పుడే తుమ్మాల మల్లీశ్వరి. ఏది మంచో ఏది చెడో కూడా తెలియకపోతే ఎలా? ఇప్పుడేం జరుగుతుందో ఏంటో. సారీ బావా, ఆపుకుందామని ట్రై చేశాను కానీ ఆగలేదు. అయినా వెనక తుమ్ము మంచిదే జహాపన. ఎలాంటి ఆటంకము జరగదు. వెళ్ళం పదండి. పెద్ద బామ్మలాగా అన్ని తెలిసినట్టు చెప్తావే నువ్వు. అవునమ్మా, ఈ మధ్య ఇలాంటివి తెలుసుకుంటున్నాను. మా ఇంట్లో బాగుంది కదా, వెనకటి మనిషి, నాకన్నీ చెప్తుంది ఆవిడ. ఛ, నేను తుమ్మితే అపశకునమని పూజ ఆపుతారనుకుంటే ఈ ప్రియ వల్ల అది కాకుండా పోయింది. రండమ్మా, మీ మనసులో కోరికలు తలుచుకుని సుబ్రహ్మణ్య స్వామికి దండం పెట్టుకోండి. ఇప్పుడేం చేయాలి పంతులు గారు? అమ్మా, ముందు పుట్టకి దారాలు కట్టి పసుపు కుంకుమలు సమర్పించి 3 ప్రదక్షిణలు చేశాక సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకుని నాగదేవతకి 108 బిందెల నీళ్లతో అభిషేకం చెయ్యాలమ్మా. సరే పంతులు గారు. 108 బిందెల నీళ్లు తెచ్చిపోయడం అంటే మాటల పంతులు గారు? అసలే మా అక్క కష్టం తెలియకుండా పెరిగింది. ప్రియా, తప్పు, అలా మాట్లాడకూడదు. నాగదేవతకు 108 బిందెల నీళ్లు అభిషేకం చేసి బెల్లం అన్నం నైవేద్యంగా సమర్పిస్తే దోషాలన్నీ తొలగిపోయి మంచి జరుగుతుందని పంతులు గారే చెప్పారు. మంచి అంటే ఏం మంచి జరుగుతుంది? సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వచనంతో పండంటి బిడ్డ పుడతాడమ్మా. వావ్! అయితే సంవత్సరం తిరిగేలోపు నేను మా అక్కకి పుట్టబోయే బిడ్డతో ఆడుకోవచ్చనమాట. అవును పంతులు గారు, నేను ఇంతకు ముందు కూడా విన్నాను. పిల్లలు కావాలనుకునే వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి పూజ ఎందుకు చేస్తారు? కొంతమందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో నాగదోషం ఉంటుందమ్మా. దానివల్ల సంతానం కలగడానికి ఆటంకం ఏర్పడుతుంది. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే నాగదోషం తొలగి సంతానం కలుగుతుంది. రాధిక, ఇంకా ఆలస్యం చేయకుండా పూజ ప్రారంభిద్దామా? అలాగే. అమ్మా, నీ మనసులో కోరికలు చెప్పుకుని స్వామివారికి దండం పెట్టుకోండి. మా అత్తయ్య పిల్లల కోసం ఆరాట పడుతున్నారు. ఆవిడ కోరికను
నెరవేర్చు స్వామి. స్వామి, ఇప్పటిదాకా నాకు అన్నీ ఇవ్వటమే తప్ప నన్ను ఏమీ అడగని మా అమ్మ కోరిక నెరవేర్చు. మా అక్కకి మంచి సంతానం కలిగేలా దీవించు స్వామి. మనం అడ్డుపడతామని తెలియక పాప ముగ్గురు దేవుడికి తెగ మొక్కుకుంటున్నారమ్మా. ఎవరి నమ్మకం వాళ్ళదే కానివ్వు. అమ్మా, ఈ బిందె తీసుకువెళ్ళి నాగదేవతకి అభిషేకం చేయడానికి నీళ్లు తీసుకురా అమ్మా. సరే పంతులు గారు. మళ్ళీ చెప్తున్నాను, ఎలాంటి ఆటంకాలు కలగకూడదు. సరే పంతులు గారు. ఉండక్క, నేను కూడా వస్తాను, నీకు సహాయంగా ఉంటాను. నువ్వు వెళ్ళకూడదమ్మా. ఎవరి సహాయం లేకుండానే మీ అక్క ఒక్కతే బిందుతో నీళ్లు తీసుకురావాలి. భర్త అంటే భార్యలో సగం కదా పంతులు గారు, నేను కూడా సహాయం చేయకూడదా? లేదు బాబు, అమ్మాయి ఒక్కతే చెయ్యాలి. వెళ్ళమ్మా. సరే పంతులు గారు. తుమ్మని అపశకునంగా భావించి పూజ చేయకుండా వెనక్కి వెళ్ళిపోతుంది అనుకుంటే కుదరలేదు. ఈ రాధిక ఉత్సాహం చూస్తుంటే ఏ ఆటంకం లేకుండా అభిషేకం పూర్తి చేసేలా ఉంది. ఎలాగైనా అడ్డుకోవాలమ్మా. అదే ఆలోచిస్తున్నానే. పూజ మధ్యలో ఆగిపోతే ఇంకా పెద్ద దోషమని పంతులు గారు చెప్పారు కాబట్టి ఎలాగైనా మనం దీన్ని చెడగొట్టాలి. అందుకోసమే మార్గం వెతుకుతున్నాను. రాధిక చేస్తున్న అభిషేకం అడ్డుకోవడానికి మార్గం దొరికింది మల్లేశ్వరి. ఏంటమ్మా అది? రాధిక నడుస్తున్న దారిలో నల్ల తొమ్మముళ్ళు వేస్తే అది కాలికి గుచ్చుకుని అడుగు వెయ్యాలంటే నొప్పి తట్టుకోలేక ఏడుపొచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అది తప్ప ఇంకొకరు అభిషేకం చేయకూడదు కాబట్టి నొప్పితో రాధిక నీళ్లు మొయ్యలేదు కాబట్టి పూజ ఆగిపోతుంది. ప్లాన్ అదిరిపోయిందమ్మా. ఇంకెందుకు ఆలస్యం, అమలు చేద్దాం పద.
ఇప్పుడుంటుంది. బాబు కైలాష్, ఆంటీ మీరా? బాగున్నారా? నేను బాగున్నాను కైలాష్. ఏంటి దగ్గరుండి నీ భార్యతో పూజ చేస్తున్నట్టున్నావు? చిన్న చిన్న దోషాలున్నాయని పంతులు గారు చెప్తే నాగదేవతకి అభిషేకం చేయిస్తున్నాను. శుభం. నీకు త్వరగా పెళ్ళవ్వాలనేదే మీ అమ్మగారు ఆశ. మనవణ్ణో మనవరాల్లో ఎత్తుకుని ఆడించాలని చాలా ఎదురుచూస్తోంది. నాతో చాలాసార్లు చెప్పేది కూడా. ఈ పూజతో ఏదైనా ఆటంకాలుంటే తొలగిపోయి మీకు పండంటి బిడ్డ పుడితే మీ అమ్మగారి కోరిక నెరవేరుతుంది. సరే ఉంటాం బాబూ. ఆ. రాధిక, 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 ఏమైంది రాధిక? ఏమైంది రాధిక? కొంచెం ఓర్చుకోమ్మా. బాబు కొంచెం పసుపు తీసుకొస్తారా? తీసుకొస్తాను. రాధిక, నొప్పిగా ఉందా? కొంచెం ఓర్చుకో రాధిక. తగ్గిపోతుంది రాధిక. తగ్గిపోతుందమ్మా. ప్లీజ్ ప్లీజ్. ఏమైందమ్మా? ముళ్ళు గుచ్చుకుంది పంతులు గారు. అక్క, ఈ నొప్పితో నువ్వు నీళ్లు తీసుకురాలేవక్క. పిల్లల కోసం అంటే ఈ పూజ మరోసారి చేద్దాం. ఇప్పటికి ఆపేసే అక్క. మొదలు పెట్టాక మధ్యలో ఆపడం అపచారం. అంతేకాదు, అది ఇంకా పెద్ద దోషం. అవునమ్మా, మధ్యలో ఆపడం శ్రేయస్కరం కాదు.
గారి కోరిక నెరవేర్చడానికి, ఆవిడ సంతోషం కోసం ఇలాంటి ఎన్ని ఆటంకాలు ఎదురైనా నేను పూజ పూర్తి చేస్తాను. అక్క ప్లీజ్ అక్క, నా మాట విను. కనీసం హాస్పిటల్కైనా వెళ్దాం. వద్దు ప్రియా, ఇలాంటప్పుడు ఆ భగవంతుడు మనకు పెట్టే పరీక్షలను తట్టుకొని నిలబడితేనే మనం అనుకున్నది నెరవేరుతుంది. అమ్మ బాధపడకుండా నేను నచ్చ చెప్తాను రాధిక. ఈ పూజ ఇప్పుడు ఆపడం వల్ల ఇంకేదైనా దోషం ఉంటే శాంతి హోమం చేయిద్దాం. నా మాట విను. ఇంత నొప్పితో నువ్వు నడవలేవు. ఇప్పుడు ఆపేద్దాం ఈ పూజ. వద్దండి, చిన్న అవంతరం కల్పించిన ఆ సుబ్రహ్మణ్య స్వామి నాతో ఈ పూజ పూర్తి చేయిస్తాడు. ఆ నమ్మకం నాకుంది. మెల్లగా. ప్రియా, రాధిక వద్దు రాధిక. రాధిక అమ్మా.